నీది ఓవర్ యాక్షన్. లవ్ కంటెంట్ కోసమే వచ్చావే. వెంటనే రీతుని డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేషా. ఫామ్ ముఖాన కొట్టడంతో రీతు తుడుచుకుంటుంది. ఓకే రీజన్ వచ్చేసి అని ఆయేషా మొదలు పెట్టడంతో ఒక నిమిషం అని రీతు అంది. దీనికి అందరూ వెయిట్ చేయాలా నీ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోమ్ తుడుచుకునేలా ఉంటే ఎందుకు అది పెట్టారు చెప్పు అంటూ ఆయేషా వాదించింది. మరి ఎలా మాట్లాడాలి? నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలి కదా అని రీతు అంది. నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం. అది చాలా సేఫ్ ప్లే కనుక నాకు నచ్చలేదు. ఇక్కడ నువ్వు లవ్ చేసుకుని తిరుగుతూ ఉన్నావు అని ఆయేషా పర్సనల్ అటాక్ చేసింది. నేను చెప్పానా లవ్ చేస్తున్నాను, లవ్ చేసి తిరుగుతున్నాను అని రీతు సూటిగా అడిగింది. నాకు ఒక ఆడియన్ గా అలా కనిపించింది. నా రీజన్ నాకు ఉంది. మిగతా వాళ్ళంతా చూస్తున్నారు రీతు, నేనేం ఫూల్ కాదు. నాకు అయితే నీ ఓవర్ యాక్షన్ నచ్చలేదు. నువ్వెక్కడుంటే బాలేదు. అందుకే నువ్వు బయటకు వెళ్ళిపోవాలని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయేషా వెళ్ళి కూర్చుంది. ఎందుకే నీకంత యాటిట్యూడ్? అయితే తాను డిఫెండ్ చేసుకోవాలి కనుక ఆయేషా అక్కడికి రా అని రీతు పిలిచింది. నాకేం వినాలని లేదు అంటూ పొగరుగా చెప్పింది ఆయేషా. వచ్చిన దగ్గర నుంచి నీ ప్లాన్, నీ టార్గెట్ లోనే నువ్వున్నావు. వినడానికి నువ్వెక్కడ రెడీగా ఉన్నావు అని రీతు అంది. నాకు నచ్చితే నచ్చారని చెప్పా, నచ్చకపోతే నచ్చనట్లే ఉంటున్నాను అంతే అని ఆయేషా అంది. నేను నచ్చిన వాళ్ళతో ఉంటాను, నువ్వెలా చెప్తావు మరి అని రీతు అడిగింది. అదే నేను అంటున్నాను, నీకు నచ్చిన వాళ్ళతో ఉండు, నేను వద్దని చెప్పలేదు కదా అంది ఆయేషా. మరి వద్దని చెప్పే కదా నువ్వు నామినేట్ చేసింది అని రీతు వాదించింది. నాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అర్థమైంది. నువ్విక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ మళ్ళీ ఆయేషా రెచ్చగొట్టింది. ఎవరు లవ్ కంటెంట్ కోసం వచ్చారు అని రీతు అడిగితే, హే ఎందుక అంత యాటిట్యూడ్ నీకు అంటూ ఆయేషా టోన్ మార్చింది. నీ యాటిట్యూడ్ నీకుంటే నా యాటిట్యూడ్ నాకుంది అని రీతు చెప్పింది. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అంటూ ఆయేషా అంది. నువ్వే చెప్పావు కదా నన్ను కంటెండర్ గా ఎందుకు తీసుకోవట్లేదంటే, నేను స్ట్రాంగ్, నువ్వేమన్నా అనుకో అన్నావు కదా అని రీతు కరెక్ట్ పాయింట్ అడిగింది. స్ట్రాంగ్ అని నేనెప్పుడు చెప్పాను? నీ ఆరగెన్సీ, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదని చెప్పాను అంటూ మాట మార్చింది ఆయేషా. నేను గేమ్ ఆడింది నీకు కనిపించలేదు. నేను ఒకరితో మాట్లాడింది మాత్రం చూసి దానికి నువ్వు ఒక పోస్టర్ వేస్తున్నావు అని రీతు అడిగింది. నువ్వు గేమ్ లో రూడ్ గా ఆడుతావు. ఎవరొచ్చినా కొట్టడం గిట్టడం అంటే నేను నీ చేతిలో దెబ్బలు తినడానికి రాలేదు అంటూ ఆయేషా ఏదేదో మాట్లాడింది. ఆయేషా సాయిలని నామినేట్ చేసిన దివ్య. ఆ తర్వాత దివ్య తన నామినేషన్ మొదలుపెట్టింది. ముందుగా ఆయేషాని నామినేట్ చేసింది దివ్య. నువ్వు అన్ని విషయాలు అందరికీ ముఖంపైనే చెప్తావు, అది నాకు నచ్చిన పాయింట్. కానీ చెప్పిన వాటిపై నువ్వు నిలబడవు. అందరినీ ఎమోషనల్ అవుతున్నారని చెప్పి నువ్వు ఇంకా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు. అలానే ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటూ మొన్న ఏడ్చావు అంటూ తన పాయింట్స్ చెప్పింది దివ్య. ఇక తన రెండో నామినేషన్ సాయికి వేసింది. ఎప్పుడూ మీ ఒపీనియన్ నే రైట్ అనే ఫీలింగ్ లో ఉంటారనిపిస్తుంది నాకు అంటూ రీజన్ చెప్పింది దివ్య. దీనికి సాయి ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ జరిగింది.